తిన్నాను. ఇంకోర అది ఇక్కడికాయలు లేదు, అల్లుడు ఇచ్చింది, మేనల్లుడు ఇచ్చింది. ఇక్కడ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము. ఇక్కడ కాన్ దగ్గరే మళ్ళా పని చేయకపోతే మళ్ళీ కూర నార కొనడము, ఇందిసిన ఇయ్యడము తయనా ఇందిసిన కదా. ఏదైనా బాగలేదు. తీస్తే పెద్ద దొరుకుతుంటే మనకి ఆపరేషన్ చేయనాంగా పిల్లకోలే అవుతుంది. అయితే చేయడం అయితే చేస్తున్నాను. తీసి తెస్తాం. అమ్మకం లేదు. ఇప్పుడు పూర్వం అయితే అమ్మనాను కానీ ఇప్పుడు అమ్మము. పోయి ఏం డబ్బులు పని వెళ్తే డబ్బులు చూపడం తిప్పుతారు. కూర అని పిలుస్తారు. అప్పుడైతే పండించినాము కానీ ఇప్పుడు వెళ్ళలేము. నడం చాలా కోస్త కాలు చెయ్య బాగలేదు. బాబా కరం వెళ్తాము కర్రలేని 3 కలంలా బాధ ఇక్కడ లాగా ఇది ఉంటది. అదే చేస్తే పేల వీళ్ళకి జాలు వేస్తారు. తినేస్తున్నా కాపు ఉందోలే ములుస్తుంది. తయనాత తెల్లారి పోయిన ఉందోలే. చేస్తే దించి లేకపోతే చచ్చిపోతాము అంటున్నది. అయితే బియ్యం పంచుకుంటాము. అలాగే నావలి అంది అంతే. మళ్ళీ సీమంత అలాగ అంతే. మరి అలాగా అనకపోతే మరి అయితే ఇది కదా ఇల్లు ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న విలేజ్ ట్రావెలర్. చూడండి, ఒక్కొక్క చుట్టూ కొండ మధ్యన పొలం. ఎప్పుడు అంతేనండి. ఎక్కడికి ఏరియా అంతేనండి. విలేజ్ చూడండి ఇలాగా ఇది చాలండి. చూడండి ఎంత బాగుంది లొకేషన్. బాగుందండి, నాకైతే నచ్చిందండి. సవర్లాకమ్మ వచ్చే ఇదే ఊరమ్మ ఇది? ఇప్పుకూడా. తిన్నావా? తిన్నాను. ఏం కూర? ఇంకోర అది చిక్కుడుకాయలా? పండించినవా? మీరు పండించారా కొన్నారా? లేదు, అల్లుడు ఇచ్చింది. అది గైబు దాయి. ఎవరిచ్చారమ్మా? ఎవరిచ్చారు? అది మేనల్లుడు ఇచ్చింది. మేనల్లుడు ఇచ్చాడా? గైబు దాయి కొడుకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఈరోజు? ఎక్కడ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము. మరి ముసుగేసి ఉన్నావు, బుర్ర మీద గొడ్డ వేసి ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళావా? లేదు, అదే ఉపాధి పని వెళ్తామా అని ఇక్కడ వచ్చినాము. అయితే ఇక్కడ రావడం లేదు. ఉపాధి పనికి వెళ్ళావా ఈరోజు? ఎక్కడ ఉపాధి పని? ఇక్కడ కాన్ దగ్గరే చెరువు చేస్తున్నారా? చెరువు కాదు, ఇల్లు ఇక్కడే దారిలోనే తీసుకెళ్తున్నాము కదా. మళ్ళా పని చేయకపోతే మళ్ళీ కూర నార కొనడము, ఇందిసిన ఇయ్యడము తయనా ఇందిసిన కదా. ఏమేటి బాగలేదు? ఏం బాగలేదు? ఏదైనా బాగలేదు. ఎప్పుడైనా బాగలేకపోతే ఎప్పుడైనా బాగలేకపోతే ఇంజక్షన్ వేసుకోవడానికి డబ్బులు ఉండాలా? ఉండాలి. తీస్తే పెద్ద దొరుకుతుంటే ఇవ్వాలి. అవునా? పిల్లలు ఎంతమంది? లేదు, లేవు, పూర్తిగా లేరా? ఒకటే మరి చచ్చిపోయిన తర్వాత ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిందా? మనకు లేదు, మగోడు ఆపరేషన్. ఓకే. మనకి ఆపరేషన్ చేయనాంగా, పిల్లడు ఆపరేషన్ లేదు. ఉస్తమ ఆపరేషన్ లేదు. కోలే అవుతుంది, ఈ కోల అవుతుంది. చచ్చిపోయింది, నిజమాన అవుతుంది. చాలు పొలం లేదు కదా, మగ పిల్ల కదా అని అయితే చేయడం అయితే చేస్తున్నారు. కొండకి వెళ్తావు? కర్రలకి తెస్తారు. కొడుకు కూతురు ఉంటాయి కదా, తెస్తారు. కొడుకు కూతురు తీసి తెస్తాము. ఎంత తెచ్చి మళ్ళా ఎక్కువ చేసి అమ్ముతారు. అమ్మకం లేదు. ఇప్పుడు పూర్వం అయితే అమ్మనాను కానీ ఇప్పుడు అమ్మము. మరి ఇప్పుడు ఆదాయం ఎలాగ? డబ్బులు ఎలాగ వస్తాయి? పొయ్యికి మీకు డబ్బులు ఎలాగ వస్తాయి? మరి ఏం డబ్బులు? ఉపాధి పని వెళ్తే డబ్బులు చూపడం. కూరలు అవన్నీ ఎక్కడ కొంటారు మీరు? వస్తారు మన ఊళ్ళో, తిప్పుతారు. కూర అని పిలుస్తారు. కూర అని పిలిస్తే అప్పుడు మీరు కొంటారు మీకు నచ్చినవి. మరి మీరేం పండించరా కొండ మీద? అప్పుడైతే పండించినాము కానీ ఇప్పుడు వెళ్ళలేము. నడం చాలా కోస్త కాలు చెయ్య బాగలేదు. బాబా కరం వెళ్తాము కర్రలేని. కాలు చెయ్య ఆడదు, బలం తగలదు. 3 కలంలా బాధ పని చేయలేరు ఇప్పుడు. ఉన్నది. ఎక్కడ ఉంది?
ఇలా కథలా కొంత పర్వాలేదా దగ్గరే ఇక్కడ లాగా ఇది ఉంటది అదే లాగా వెళ్ళాలి పర్వాలేదు ఇక్కడ ఇలా కథలు ఉన్నది దానిలాగే వేసవికాలము మళ్ళీ పైపు కదా పైపు ఇచ్చింది గైర్మెంట్ అవి తాగుతారు తాగనే నీరు పర్వాలేదు ఇలా కథలేనా దగ్గరే ఇలా కథలే ఏ వర్షం వర్షం చినుకలు వస్తుంది అని రాదు రాకపోతే అది నోయి ఉన్నది అలా గొబ్బరి చేతి ఉన్నది కానీ వెళ్తాము మూయలేము ఇంటి తప్పలు తీసుకెళ్తాము దూరం కాదు ఇల్లు ఇక్కడే కానీ మొయ్యలేక చిన్న చిన్న తప్పలతో తీసుకొస్తారు తప్పేలా మరి అలాగే ఎక్కువ సార్లు తిరగాలి కదా ఎక్కువ సార్లు తిరుగుతావా ఎక్కువ లేదు అంత దూరం లేదు దగ్గరే కాబట్టి తక్కువ తెచ్చుకుంటారు ఇంటికి తెచ్చుకొని తగింత చేస్తాను మరి స్నానాలు అదే సమానమా ఇక్కడే చెరువు ఉన్నది కదా చెరువు ఇల్లు మడిసిట్ కాడ మరి ఓదలు జొన్నలు అవే మీరు ఇక్కడ పండుతాయి పూర్వం అయితే ఓదలు దొరికింది జొన్నలు దొరికింది కానీ ఇప్పుడు లేదు కూరలు చేసినాము కానీ ఇప్పుడు లేదు కదా చెరు ఆవులు వీళ్ళకి జాలు వేస్తారు అవుతాది ఎన్నెలు అదే పిత్తులు తినేస్తున్నది పిట్టలు తినేస్తూ ఉంటాయి పిత్తులు తినేస్తున్నా కాపు ఉందోలే ఓహో పిట్టలు తినేస్తా రూపతేనే కసింత ఉంటది అంటే విత్తనాలు జల్లి ఉన్నట్టు పిట్టలు తినేసేవి ఇలాగ జల్లేస్తారు ఉంటది ములుస్తుంది మళ్ళా దొరకదు ఎన్నులు వస్తే కూడా సరే అలాగా మీరు కాపుకి వెళ్ళకపోతే అవి పిట్టలు తినేసేవి తయనాత తెల్లారి పోయిందాకా ఉండాలి అక్కడ ఉదయం వెళ్ళిపోయి పొద్దుపోయిన వరకు ఉండేవారు సాయంత్రం వరకు అవును సాయంత్రం దాకా ఉండాలి అయితే అది రొప్పుకొని అని పిలుచుకొని నామంతే కొద్దిగా ఉంటది మరి ఆ మధ్యన తిండాలిగా మధ్యాహ్నం ఉండేది చినుకలా తీసుకెళ్ళాడే చేనుకొండ తీసుకెళ్తే అక్కడ తినేసి అది కాపు ఉండాలి బాబా అప్పుడైతే అందరూ చేయడం కదా ఈతలేదు ఇప్పుడైతే కొందరు చేయరు కొందరు జల్లేనామా అంటే అలాగే ఇందులో వస్తుంది ఉంటది మళ్ళీ అదే ఆ తర్వాత తినేస్తున్నది ఎన్నులు వచ్చిన వరకు కాపలా ఉండాలా అయితే మొక్కలు వచ్చిన తర్వాత కూడా కాపలాకి వెళ్ళేవాళ్ళు ఎన్నులు వచ్చిన తర్వాత ఏమెన్నులు అవి ఏమెన్నులు ఏదైనా జొన్నలైనా గంతలైనా కూరలైనా ఊదల్లా అయినా అలాగే పసుపు మీరు పండించరా పసుపు పండించడం గాని ఉడిస్తేనే బిజారు ఉంటది మళ్ళా దావేసి ఉడికి తీసి ఎలుగా కోయాలి మళ్ళా బిజారు ఉంటది కడగాల కొయ్యాలే మద్దు ఉంటదిలే గాని అలాగా అవి కొయ్యాలా కడగాల అన్నీ చెయ్యాలి మరి అమ్మాలా అమ్మోలే మీ భూమి ఉందా భూమి లేదు కూలోలమే ముందు నుంచి మొదటి నుంచి మీరు ఇతనాలు ఎంత పండుతుంది నీ పల్లం లాగా అయితే ఇతనాలు లావు పండిస్తావు మనకి ఏది పండుతుంది పండితే ముప్పండు లేకపోతే పుట్టుడు ముప్పందో పుట్టుడే పండుతాయి మరి సాయంత్రం పనికి వెళ్ళి వస్తారు అవును పనికి వెళ్ళి తగ్గింత చేయాలి మొగోడు ఉన్నది కానీ పొయ్యికి వెళ్ళడు పొయ్యికి చేయరు వంట సైడ్ మేడం చాలా వస్తుంది కూకోలేము ఎవరు వంట చేస్తారా అనిస్తుంది అయితే వంట చేసినాక అంతే వంట చేస్తే వదించి లేకపోతే చచ్చిపోతాము అంటున్నది అలాగే అంతే అడుగుతాను వంట చేస్తే చేయలే చచ్చిపోతామని అంటారా వదించలేకపోతే చచ్చిపోతాము అంటున్నది అలాగ అంటారా అయితే బియ్యం పంచుకుంటాము అలాగే నావలి అంది అంతే పలుకుంటారు బియ్యం పంచుకొని బియ్యం పచ్చిమినవిలే అని అంటారా ఊరేసి ఇలాగే తినమంటే నూరేసి తినేమంటారు మళ్ళీ చీమంత అలాగ అంతే మరి అలాగా అనకపోతే మరి అయితే సరేనమ్మా అయితే మంచిగా పనికి వెళ్తావు కదా వెళ్ళు అయితే వస్తే వెళ్తాము పనికి వెళ్తాము లేదా తిరిగి వెళ్ళిపోతాము ఉపాధి పనికి ఇదే ఊరమ్మా ఇల్లు వెళ్తున్నది ఎక్కడేనా ఇల్లు ఇలా సొంత ఇల్లు ఇదేనా ఇది కదా ఇల్లు ఇక్కడ సరే అయితే వస్తానైతే